ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. నేడు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు స్వదేశానికి చేరుకున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావులను సిట్ విచారించింది. వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఈ కేసు తుది దశకు చేరాలంటే ప్రభాకర్ రావు వస్తేనే చిక్కుముళ్లు వీడుతాయని ఆయన్ను హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టు కూడా ఆయన తప్పక విచారణకు హాజరు కావాలని ఆదేశించడం, అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ప్రభాకర్ రావు నేడు సిట్ విచారణకు హాజరు కానుండడం ఉత్కంఠ రేపుతోంది. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతలతో పాటు సినీ జర్నలిస్టుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన వీటికి సమాధానం చెబుతారా అన్నది కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు A1 నిందితుడిగా ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నిన్న రాత్రి అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఉన్న సిట్ ఆఫీస్ లో ఆయన విచారణకు హాజరవుతారు. అయితే దాదాపు 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు స్వదేశానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆయనపైన కేసు నమోదవగానే అమెరికాకు వెళ్లారు. తిరిగి 15 నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా గట్టి ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావులను కూడా సిట్ విచారించింది. వారంతా కూడా ఒకటే చెప్పారు, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసు తుది దశకు చేరాలంటే A1 గా ఉన్న ప్రభాకర్ రావు వస్తేనే ఒక పీఠముడి వీడుతుంది అని కూడా ఆయన్ను హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు అయితే ఈ క్రమంలో నాంపల్లి కోర్టు కూడా ఆయన విచారణకు హాజరు కావాలి అని తప్పదు అంటూ కూడా ఆదేశించింది. అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కూడా కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు సిట్ విచారణకు హాజరవుతారు. సో ఆయన నోరు విప్పుతారా లేదా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఎవరు ఆదేశాలు ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతలతో పాటు సినీ అలాగే జర్నలిస్టుల ఫోన్లను కూడా ఎందుకు ట్యాప్ చేశారు అనేదే ప్రధాన ప్రశ్నగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రభాకర్ రావు ఈరోజు సిట్ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లి విచారణకు హాజరవుతారు? ప్రధాన ప్రశ్న, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనేదే ప్రధాన ప్రశ్నగా ఉండబోతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మరికొద్ది సేపట్లోనే జూబ్లీహిల్స్లోని సిట్ దర్యాప్తు బృందం దగ్గర హాజరు కానున్నారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 5 మందిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించారు. ఆ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు పేరు వినిపించడంతో ప్రధానంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తేనే అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేశారా, జర్నలిస్టులు అదేవిధంగా మాజీ జడ్జిలు, న్యాయమూర్తులవి కొందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న విషయాలు
విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మొదటి నుంచి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హయాంలోనే ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎవరెవరు ఉన్నారన్న విషయాలు కూడా వెలుగులోకి రావాలి అంటే ప్రభాకర్ రావుని విచారిస్తేనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని అటు సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభాకర్ రావు అమెరికా తన ఆరోగ్యం బాగోలేదు, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తున్నానని చెప్పి వెళ్ళినటువంటి ప్రభాకర్ రావు పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకి హాజరు కావాలన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇక్కడికి విచారణకి హాజరు కాకుండా తన ఆరోగ్యం బాగోలేదని చెప్తూనే వచ్చారు. కానీ ఈ కేసుకి సంబంధించి తనని విచారిస్తేనే ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని భావించినటువంటి అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు తన పాస్పోర్ట్ని కూడా రద్దు చేయించారు. ఆ తర్వాత తను పాస్పోర్ట్ని పునరుద్ధీకరించాలి అని చెప్పేసి అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తను 3 రోజుల్లో సిట్ అధికారుల దర్యాప్తుకి ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పేసి ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జూన్ 10 లోపు సిట్ అధికారుల ముందు హాజరవుతానన్నటువంటి ప్రభాకర్ రావు నిన్న హైదరాబాద్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పుడు కూడా ఇమిగ్రేషన్ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు దాదాపు ప్రభాకర్ రావుని 4 గంటల పాటు అక్కడ అన్నీ కూడా ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత అటు సిట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సిట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని వెంటనే తనకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాడు. తను నిన్న ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి సమయంలో కూడా దాదాపు 70 మంది తన వ్యక్తిగత అనుచరులతో పాటు దాదాపు 17 మంది బౌన్సర్లని పెట్టి ఎవరిని కూడా అంటే మీడియాకి సమాధానం ఇవ్వకపోవడం, మీడియా ఉన్నటువంటి ప్రతినిధులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి నిన్న అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఆ తర్వాత తను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు. ఈ రోజు 10 గంటల తర్వాత ఇక్కడికి ప్రభాకర్ రానున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పోలీస్ దగ్గర కూడా బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. 10 గంటల తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రభాకర్ రావుని సిట్ ప్రత్యేక బృందం కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. 15 నెలల నుంచి కూడా ఈ కేసుకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి సిట్ అధికారులకి తను ఖచ్చితంగా విచారణలో పాల్గొంటాను అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తను ఈరోజు ఇక్కడికి రానున్నారు. విచారణలో ప్రధానంగా తను ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి కేంద్రంగా నడిచింది కాబట్టి ఎవరెవరు చేయమంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరి ఫోన్లు అనేవి ట్యాప్ చేశారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తే మరికొంతమందిని విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి చాలామంది వాగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. దాంతోపాటు అటు శ్రవణ్ రావు కూడా ఈ కేసుకి సంబంధించి విచారణకి హాజరైన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తనకి ముందస్తు బెయిల్ను కూడా మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా గతంలో అరెస్ట్ చేశారు. వాళ్ళని మరొకసారి విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఈ కేసుకి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళ మరికొంతమందిని కూడా అటు విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రాజకీయ నాయకులు చేయమంటేనే ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు ఆ టైంలో అంటే ఎలక్షన్ టైంలో మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయాలన్నింటినీ కూడా ట్యాప్ చేయడంతో పాటు మరికొన్ని విషయాలను కూడా ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి శ్రవణ్ రావును కూడా విచారించారు. కాబట్టి ఈ 5గురితో పాటు 10ల సంఖ్యలో సాక్షుల్ని విచారించారు, వాంగ్మూలం కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా నిందితుడిగా ఆరోపణలు ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తే మరికొంతమందిని కూడా అరెస్టులు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.